గణపతి నవరాత్రులు అంటే హైదరాబాద్లో మనకు ప్రధానంగా గుర్తుకొచ్చేవి రెండు ప్లేసులు. అది ఒకటి ఖైరతాబాద్ గణేశుడు అయితే ఇంకొకటి బాలాపూర్ గణేశుడు. అయితే మూడో ప్లేస్ కూడా ఉంది, అదే రామ్నగర్ గణేశుడు. ప్రస్తుతం ఇక్కడ మనం రామ్నగర్లో ఉన్నాను. ఈ గణేశుని వచ్చేసి సిద్దిక్ గణేష్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది పెట్టింది ఎవరో చాలా గణేశుడి మీద ప్రేమ ఉండి లేకపోతే హిందువులు కాదండి, ఇది పెట్టింది ఒక ముస్లిం. దాదాపు 19 సంవత్సరాలుగా ఈ గణేశుని ఇక్కడ నిర్మిస్తూ ఉన్నారంట. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి వారి యొక్క కోరికల్ని కోరుకోవడం కావచ్చు, ఈ ఏరియా అంతా కూడా కలిసి వీరికి సాయం చేస్తూ ఉంటారని కూడా చెప్తున్నారు. వారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సిద్దిక్ గారు రెడీగా ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, 25 అడుగుల గణేశుడు, అది కూడా కళ్ళార్పుతూ వచ్చే భక్తులందరికీ కూడా నేను ఇంకా ఉన్నాను, పవిత్రంగా ఉన్నాను అని చెప్తున్నారు. అంటే మనం చాలా థీమ్స్ చూస్తూ ఉంటాము. ఎవ్రీ ఇయర్ 19 సంవత్సరాలుగా మీరు చేస్తున్న ఈ గణేశుడికి ఒక ప్రత్యేకత ఉంది అని చెప్తూ ఉంటారు. సో మీరేం చెప్తారు సార్? చెప్పడానికి అట్లా ఏం లేదు. ఇక 19 ఏళ్ళ నుంచి పెడుతున్నాము, అందరం ఫ్రెండ్స్ కలిసి పెడుతుంటాం, అట్లా ఏం లేదు. కానీ ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క తీరులో ఉంటుంది వినాయకుడు. ఒక ఇయర్ ఏమో ఇయర్స్ మూవింగ్ ఉండే, ఈ ఇయర్ శివుడు దేవతలు రాక్షసులు అది ఏదో వచ్చింది థీము పాలక, ఇంకా ఐస్ బ్లింకింగ్ ఉంది ఈ ఇయర్. ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క లెక్క సెలెక్ట్ చేసి తీసుకొని వస్తాం ప్రతిసారి వినాయకుడు. ఇది ఒక్కటే కాకుండా ఇక్కడ లడ్డు కూడా, అక్కడ బాలాపూర్ లడ్డు ఎంత ఫేమస్, ఇక్కడ కూడా లడ్డు ఫేమస్ అని చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ వచ్చేసి 390 కేజీల లడ్డు అయితే ఈ సంవత్సరం ఏకంగా 555 కేజీల లడ్డూను ఎంచుకున్నారని చెప్తున్నారు. ఎందుకు ఈ లడ్డు కాన్సెప్ట్ అసలు ఎవరిది? లడ్డు అంటే అందరు వేలం చేసి అందరికి మంచిస్తారు లడ్డు. కానీ మనది ఇక్కడ ఎట్లుంటుంది అంటే 19 ఏళ్ళ నుంచి ఎక్కువనే ఉండే వినాయకుడు ఎంత ఎదుగుతుండో లడ్డు కూడా అంతే ఎదిగి ఇలా 555 కేజీస్కి వచ్చింది లడ్డు. కానీ ఈ లడ్డు వేలం వేయము. ప్రతి బస్సి మొత్తం తెలంగాణలో ఫ్రెండ్స్ కానీ బయట మాకు న్యూయార్క్ కానీ ఇప్పుడు యూకే కానీ ఆస్ట్రేలియా కానీ వాళ్ళందరూ ఉన్నారు, ఇక్కడ వచ్చిర్రు వినాయకుని కోసము. వాళ్ళందరూ అక్కడ ఫ్రెండ్స్కి ఇచ్చుకుంటారు లడ్డు. ఈ లడ్డే సరిపోదు. లాస్ట్ ఇయర్ 369 ఉండే, అదే సరిపోలే, అందుకే 555 వేయించినాము. దాని గురించే పెంచుతూ ఉంటాం లడ్డు. This program is sponsored by Thrill City, Hyderabad. అంటే చాలా వరకు చెప్తూ ఉంటారు యుఎస్లో యూకేలో కూడా వినాయకుడు అంటే వినాయకుడు అనగానే చిన్నల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా పూజించే గాడ్ ఎవరు, మొదటి పూజ అందుకునే గాడ్ ఎవరు అని అంటే అది వినాయకుడు అనే చెప్తూ ఉంటారు. మీరు కేవలం ఇటు తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా అటు బయట దేశం వాళ్ళకు కూడా ఇస్తున్నారు కదా ఈ లడ్డు. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? అక్కడ నుండి మీకు కాల్స్ కానీ మెసేజ్ కానీ ఏ విధంగా వస్తుంటాయి? నేనే పోతూ నేనే తీసుకుపోతా. నేను కూడా యూఎస్లోనే ఉంటా. నేను కూడా తీసుకుపోయి చాలా మందికి తీసుకురా అని చెప్తారు. దానికి ఒక 10-15 కేజీస్ అయిపోతుంది. దానికి కూడా తీసుకోవాలి. అట్లేముండదు, చాలామంది ఇష్టంతో తీసుకోతారు, కొట్లాడి తీసుకోతారు. నిమజ్జనం రోజే వంచేస్తాం లడ్డూని. అదే రోజు 10th 16th సెప్టెంబర్ రోజే వంచుతాం లడ్డూని. అదే రోజు మొత్తం బస్సు వాళ్ళు కానీ బయటికి వెళ్ళి వెయిట్ చేసి తీసుకొని వెళ్తారు. అంటే మీరు ఎక్కువగా యూకేలో యుఎస్లో ఉంటానని చెప్తున్నారు కదా. సో వెళ్తున్నప్పుడు ఈ సంవత్సరం మీ ఏ టైప్ ఆఫ్ గణేష్ని చేస్తూ ఉంటావు, ఎట్లా లడ్డు పెడతావు అనే డిస్కషన్ ఏమన్నా నడుస్తూ ఉంటుందా? అవుతుంది, ఎందుకు నడవదు? అందరు అడుగుతారు. ఎప్పుడు 4 months ఇక గణేషుని పెట్టే 4 months ముందే ఇట్లా నడుస్తుంది ఏంది, అరే ఈసారి ఇట్లా చేయరా, ఇట్లా చేయి, జర మంచిగా చేయి అని అందరు ఫ్రెండ్స్ అందరు చెప్తుంటారు. కానీ ఇక అంతే. అంటే మీరు కేవలం ఈ నవరాత్రుల కోసమే వస్తూ ఉంటారా లేకపోతే ఎట్లా అన్నట్టు? ఇది అట్లేం లేదు, 6 months ఈడ 6 months అటు అట్లుంటా. అట్లేం లేదు. నవరాత్రి సమయానికైతే మీరు ఇక్కడ ఉంటారు పక్కా. వినాయకుడిని అయితే పెడతా 100%. సో మీ టీమ్ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఎవరెవరు ఈ టీంలో పాల్గొంటూ ఉంటారు? ఉన్నారు మొత్తం ఒక 100 members దాకా ఉన్నారు మా టీమ్. అందరు ఉంటారు. ఇంకో సాయి అని ఉంటాడు, సాయి లేడు, రోహిత్, వీళ్ళందరూ ఉంటారు. చాలా మందే ఉన్నారు కానీ ఇంకా ఆఫీస్లలో పోయి ఇంకా రాలేకపోయారు. వస్తారు 8 వరకు వస్తారు వాళ్ళు. అంటే ఈ ఇంత పెద్ద గణేశుడికి ఫ్యాన్ ఫాలోయింగ్ మేము కూడా ఇక్కడ చూస్తున్నాం. ఎవరిని అడిగినా ఈ థీమ్ ఎవరిది, ఇది ఎవరు పెట్టిర్రు అనేది సిద్దిక్ అన్న అని చెప్పేసి చెప్తున్నారు. సో వీళ్ళ నుండి, ఈ చిన్నారుల నుండి మీకు రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది సార్? చిన్నపిల్లలు నెక్స్ట్గా నేను లేకపోతే ఒకవేళ నేను బయట ఉన్నా అనుకో, వాళ్ళే కదా చూసుకునేది. పిల్లలే కదా నెక్స్ట్ పెట్టేది.
వాళ్ళకు కూడా నేర్పిస్తుంటాం, ఇట్లా కాదురా ఇట్లా పెట్టండి, వీళ్ళు కూడా పెడతారు, పెట్టరాని కాదు, ముంగటి గల్లీలో ఆడ పెడతారు. ఇప్పుడు నేర్చుకుంటేనే మేము కూడా చిన్నప్పుడు అట్లనే పెట్టినాం. ఇక్కడ పెద్దవాళ్ళు పెట్టినప్పుడు మేము చిన్న ఎన్నో పెడుతుండే, కానీ అవి చూసుకుంటేనే ఇవాళ ఇంత ఎదిగి ఇంత పెద్దగా పెట్టినాం. అంటే ఇంత గొప్ప ఆలోచన. సాధారణంగా గణేశుడి పండగ అంటే హిందువులది. మనకు ఎక్కువ శాతం హైదరాబాద్లో గణేశుడు అనగానే ఒకటి భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర ఎక్కువగా ముస్లిమ్స్ కూడా పెట్టి అక్కడ కూడా దండం పెట్టుకోవడం, ఇదంతా కూడా హిందూ ముస్లిం బాయ్ అనే దానికి భాగ్యనగరము, అందులోనూ చార్మినార్ ఒక ప్రతీక అయితే ఇప్పుడు బాల్ నగర్గా మీరు మార్చాలనుకుంటున్నారా? మార్చాలని కాదు, ఒక హిందూ ముస్లిం అని ఒక ఫీలింగ్ తెచ్చుకొని ఉంటే ఆడ ఇంట్లోకెళ్ళి బయటికి రాడు. ఇప్పుడు ముస్లిం ఆడిని ఇట్లా రానియద్దు అని వీళ్ళు కూడా హిందూస్ కూడా అనుకొని ఉంటే వాడు కలవాడు వీళ్ళు కలవాడు. ఫస్ట్ మనం హిందూ ముస్లిం అన్న ఫీలింగ్ తీసేయాలి. ఇప్పుడు మన ఇప్పుడు నేను వీళ్ళ గణేశుని పండగకి నేను ఇజ్జత్ ఇస్తున్నా కాబట్టి వాళ్ళు నా రంజాన్ కానీ ఏదైనా ఇఫ్తార్ వాళ్ళు కూడా నాకు అట్లా అదే సపోర్ట్ చేస్తారు. ఇక్కడ రంజాన్కి ఇఫ్తార్ కూడా చేస్తాం, ఆ ఇఫ్తార్లలో వాళ్ళు సపోర్ట్ ఉండి వాళ్ళే చూసుకుంటారు. అట్లా ఒక్కొక్క పండగకి ఒక్కొక్కరికి ఇజ్జత్ ఇస్తే వాళ్ళు మన పండగకి వాళ్ళు ఇజ్జత్ ఇస్తారు. అట్లా అంటే చాలామంది గణేష్ పండగ అనగానే ఈ 11 రోజులు నిష్టగా పూజలు చేస్తారు. నిమజ్జనం రోజుకి వచ్చేసరికి మాత్రం కొంచెం ఆగమాగం చేస్తూ ఉంటారు. అసంటోళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే నేనేమంటా అంటే నిమజ్జనం ఎట్లుందో గణేషుని తెచ్చేటప్పుడు ఎట్లుంటామో తీసుకెళ్లేదాకా అట్లనే ఉండాలి. జర తాగి కానీ అవన్నీ లొల్లి చేస్తే పోలీసు వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది, మళ్ళీ వాళ్ళు వేరే యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అట్లా ఉండద్దు. మంచిగా ఎట్లా తీసుకొచ్చినామో అట్లనే నిమజ్జనం చేసి వస్తే అందరికీ మంచిగా ఉంటుంది. లేకపోతే లేనిది కేసులు బుక్ అవ్వడము, మళ్ళీ ఇది అయిపోయిందంటే మళ్ళీ పిఎస్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. అట్లా ఏం కాకుండా మంచిగా దేవుణ్ణి ఎన్ని రోజులు మొక్కి ఇంత హ్యాపీగా అందరికీ ప్రసాదాలు పెట్టి అన్నీ చేసుకుంటా రాత్రి అన్నాక పగలన్నాక మార్నింగ్ 4 అవుతుంది వండుకునే వరకు ఇంత కష్టపడ్డదంతా వేస్ట్ అవుతుంది. మళ్ళీ అవన్నీ చేయకుండా మంచి నిమజ్జనం చేసేదాకా మంచిగా ఉండమని చెప్పి సో మనం ఇక్కడ చూడొచ్చు. ఈ థీమ్ కూడా పైన కనిపిస్తుంది. పాల కడలిలోనైతే ఎవరైతే రాక్షసులు అలాగే దేవతలకు మధ్య జరిగే యుద్ధం ఏదైతే ఉందో, అంటే ఆ అమృతం కోసం చేసే యుద్ధాన్ని ఈ థీమ్ని తీసుకున్నారు. పోయిన సంవత్సరం అయితే వినాయకుడి చెవులు కావచ్చు, కళ్ళు బ్లింక్ అయ్యే ఏదైతే థీమ్ ఉంటుందో ఆ థీమ్ని తీసుకోవడం జరిగింది. అలాగే లడ్డు విషయానికి వచ్చేసరికి కూడా గత సంవత్సరం వచ్చేసి 390 కేజీల లడ్డు, అది కూడా సరిపోలేదు. అందుకోసమే ఈసారి దాదాపుగా 555 కేజీల లడ్డుని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం 19 సంవత్సరాలుగా పెడుతున్న ఈ లడ్డు కావచ్చు, ఈ గణేశుడు కావచ్చు, సంవత్సరానికి పెరుగుతూనే ఉన్నాడు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇయర్ ఇంకా పెద్ద బడా గణేశుని మనం మళ్ళీ చూడబోతున్నాం. అటు బాలాపూరు, ఇటు ఖైరతాబాద్తో పాటు ఇక్కడ రామ్ నగర్లో కూడా అదే విధంగా గణేశుడు ఉంటారని కూడా చెప్తున్నారు. మనం కూడా ఇక్కడ చూడవచ్చు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ఈ యొక్క గణేశుడికి. అంతేకాకుండా తన తర్వాత కూడా ఒకవేళ తను రాలేని పరిస్థితుల్లో ఉంటే గనక ఈ చిన్నారులే రేపు ఈ గణేష్ పండగ జరుపుతారు. హిందూ ముస్లిం బాయ్ అనే దానికి ఇది మరో తలమానికగా మారబోతుంది అని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా గణేష్ పండగ సమయంలో ఎంత నిష్టగా ఉంటారో అదే నిష్టగా నిమజ్జనం రోజు కూడా ఉండాలని ఇక్కడ కోరుకోవడం అయితే జరుగుతుంది. మనం కూడా అదే కోరుకుందాం. ఏం చెప్తారు ఈ రామ్నగర్ గణేశుడి గురించి? ఇది మేము అన్న వాళ్ళతోటి ఒక 15 ఇయర్స్ నుంచి ఉన్నాం. చాలా చిన్నప్పటి ఇదే ఏజ్లో ఉన్నప్పటి నుంచి మేము అన్న వాళ్ళతోటి ఈ గ్యాంగ్ మేము కూడా 100 మెంబర్స్ ఏదైతే అన్న అన్నాడో అందులో మేము మెంబర్స్ కూడా. సో అప్పటి నుంచి అన్నతోటి మేము గణేశుని ఏర్పాటులో పాల్గొంటున్నాం. ప్రతి సాధారణంగా గల్లీల గణేశుడు అంటే కొట్లాటలు ఎక్కువ, మరి ఈ గణేశుడికి ఎలాంటి ప్రత్యేకత? కొట్లాటలో ఏం లేదు. ఇక్కడి నుంచో చాలామంది దూరం నుంచి వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు వినాయకుడిని. అంటే ఫస్ట్ ప్రత్యేకంగా ముస్లిం అంటారు, కానీ ముస్లిం అన్న తీసేసి చాలా ఫీలింగ్. సో అందరం ఐకమత్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. సో మీరు ఈ గణేష్ పండగ సమయంలో మీరేమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? అంటే కొంతమంది గణేశుడి గురించి గొడవలు పడడం కావచ్చు, అట్ ద సేమ్ టైం కొంచెం ఆ పాటలు కావచ్చు కొంచెం వేరే విధంగా ఉంటాయి. అలాంటి వరకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? గొడవలు పడితే ఏం రాదు, అసలు వేస్ట్. ఇవి గొడవలు పడితే ఏముంటుంది, కేసు అవుతుంది, బుక్ అవుతుంది, అదంతా వేస్ట్ ఉంటుంది. సో గొడవలు పడకుండా అందరం కలిసిమెలిసి ఉండి ఇలాగే గణేశుని పండుగనే కాదు ప్రతి ఒక్క పండుగ జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో మీ యూత్
తరపున ఈ గణేశుడికి ఏం చెప్పాలనుకుంటున్నారు? అదే కాకుండా మీరు ఎంతమంది ఈ యొక్క గణేశుడి కోసం కష్టపడుతున్నారు? మేము ఒక 2-3 మంత్స్ నుంచి కష్టపడుతున్నాము. సో ఇది ప్లానింగ్ కానీ ఆగమన్ అనేది ప్లాన్ చాలా పెద్దగా అయింది. సో నెక్స్ట్ ఇప్పుడు నిమజ్జనం, ఇప్పుడు నెక్స్ట్ యాక్టివిటీస్ అనేది ఉంటాయి ఇక్కడ 10 డేస్లో. సో నెక్స్ట్ లడ్డు పంచడంలో అన్నిట్లో మేము పాల్గొని ఉంటాం. ఈ గణేషుని తీసుకునే టైంలో అంటే మాకు ఇలాంటి థీమ్ కావాలని ఏమైనా చెప్తారా, లేకపోతే వెళ్ళి ర్యాండమ్గా చెక్ చేస్తారా? లేదు, నార్మల్గా అయితే ఇప్పుడు అదే గోడాన్ నుంచి లక్ష్మీనారాయణ కళాకారు గోడాన్ నుంచే తీసుకొస్తాం గణేశుడిని. సో మాకు ఏమి అంటే స్పెషల్గా అయితే ఏం చెప్పాం మేము ఆయన ఏదైతే పీస్ అయితే రెడీ చేస్తారో సో అదే మేము చేసి కలర్ చేంజ్ ఉంటుంది. బాలాపూర్కి మీరు చూసుకున్నట్టుంటే కలర్ చేంజ్ ఉంటుంది. అంటే ఈ థీమ్స్ కావచ్చు ఇదంతా కూడా ఇదంతా వాళ్ళ ప్లానింగ్, ఇదంతా మా ప్లానింగ్ ఏమి ఉండదు. సో మేము ఓన్లీ కలర్ చేంజ్ అవి చేంజెస్ చేస్తాం. ముందు ఆర్డర్ ఇస్తారు? ఇది ఒక 2 మంత్స్ ముందు ఆర్డర్ ఇస్తున్నాం. సో తీసుకొచ్చేటప్పుడు కానీ తీసుకొచ్చిన తర్వాత కానీ ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయి? అంటే ఏర్పాట్లు అంటే నార్మల్గా ఇట్లా అందరూ ఒక్కొక్క యాక్టివిటీ తీసుకుని 100 మెంబర్స్లో ఒక డివైడ్ అయ్యి మెంబర్స్ ఒక లడ్డు ఒకటి లైటింగ్ కానీ ఒకళ్ళు పోలీస్ వాళ్ళతో మాట్లాడడం కానీ అట్లా డివైడ్ అయ్యి అందరం కలిసికట్టుగా పార్టిసిపేట్ అవుతాం. సో ఎక్కడ ఉంటాను? ఇక్కడనే గల్లీలోనే ఉంటా అక్క. గల్లీలోనే ఉంటావు. సో ఎట్లా అనిపిస్తుంది గణేష్? చాలా బాగుంది అక్క. చాలా బాగుంది. సో ఏర్పాట్లు ఎట్లున్నాయి? నీకు ఏం నచ్చింది ఇక్కడ బాగా? అది శివుడు బాగుగూడం, శివుడు ఉగరం బాగా నచ్చింది అక్క. ఇంకా ఐస్ బ్లింకింగ్. సో నువ్వు కూడా గణేషుని పెట్టాలంటే ఎలాంటి గణేషుని పెడతావు? నేను కూడా సేమ్ ఇలానే చూస్తా అక్క చూస్తే. సో ఎట్లా అనిపిస్తుంది గణేష్? నచ్చిందా నీకు? చాలా మంచిగా అనిపిస్తుంది. అన్న ప్రతి ఇయర్ మంచి పెడుతుండో గణపతి. మేము పూజలు చేసేటప్పుడు పక్కనే ఉండి మంచిగా చూస్తాం గణపతి. చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంటే సిద్ధికన్నా చెప్తున్నాడు కదా, ఎప్పుడన్నా నేను రాలేకపోతే గణేశుడి వీళ్ళే పెడతారు అని చెప్పేసి చెప్తున్నారు. అవును, అన్న పెడుతుంటే మేము చూసి నేర్చుకుంటాం ఉంటాం. అక్కడ పక్కన కానీ పెడుతున్నాం బిల్డింగ్స్లో. అయితే అక్కడ మంచి మంచి వినాయకులు పెడదామని ప్లాన్స్ కూడా ఉంటాయి. మేము కూడా పెడతాం ప్రతి ఇయర్ అన్నమాట. సో ఎట్లా అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ గణేశుడి దగ్గరికి వచ్చి చాలా మంది వచ్చి సెల్ఫీలు అవి దిగుతూ ఉంటారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? మేము పక్క నుండి కూర్చొని బాగా చూస్తాము భక్తులందరినీ. అంటే మంచిగా సంతోషంగా ఫీల్ అవుతాం. ఇంత పెద్ద గణపతి పూజలు అందుకుంటుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. కెమెరా ఉమెన్ శృతితో లిఖిత, 4 న్యూస్, హైదరాబాద్.